బీఆర్ఎస్ అధిష్టానం కూడా కవిత వ్యాఖ్యలను డైరెక్ట్గా ఎక్కడ మాట్లాడడం లేదు, కవిత గురించి మాట్లాడడం లేదు. ఎందుకు మాట్లాడితే అదొక చర్చ అవుతుంది కాబట్టి. కానీ పార్టీ రియాక్ట్ అయింది కదా, పార్టీ చర్యలు తీసుకుంది కదా. అంటే ఎలాగైతే కవిత నేను మంచి చేస్తున్నాను, మంచి చెప్తున్నాను అంటూనే విమర్శిస్తున్నారో, అలాగే బీఆర్ఎస్ అధిష్టానం కూడా కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ కవిత గురించి మేము మాట్లాడడం అంటూనే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒకసారి అసలు కేటీఆర్ ఏం మాట్లాడారో చూద్దాం. Party, whatever had to be discussed has been discussed in the party. Action has been taken. Once action has been taken, there is nothing further that I can add or comment. Because whatever had to be discussed internally on party forums, we have done that. And we have acted. And therefore, after the action has been taken, there is nothing further for me to comment or elaborate on. Whatever had to be discussed has been discussed in the party. Action has been taken. Once action has been taken, there is nothing further that I can add or comment. Because whatever had to be discussed internally on party forums, we have done that. And we have acted. And therefore, after the action has been taken, there is nothing further for me to comment or elaborate. సో మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, చేయాల్సిందంతా పార్టీ చేసేసింది, ఇంకా డిస్కస్ చేసుకోవడానికి ఏముంది అని కేటీఆర్ అడుగుతున్నారు. అండ్ ఇక్కడ మరొక కీలకమైనటువంటి స్ట్రాటజీ కూడా మనం చూడొచ్చు. కవిత ఎలాగైతే చేశారో బీఆర్ఎస్ కూడా అలాగే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్న చందంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మనకు క్లియర్గా కనిపిస్తోంది. అలాగే కవిత విషయం గురించి అంటే ఫ్యామిలీ మ్యాటర్స్ను బయటికి రాకుండా చూసుకునే విషయంలో కూడా కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ జాగ్రత్త పడుతున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎప్పుడైతే పార్టీ అధిష్టానం కవితని కూడా అటాక్ చేయడం మొదలు పెడతారో అప్పుడు కుటుంబ వ్యవహారాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అసలు ఏం జరిగింది, సమస్య ఎక్కడొచ్చింది అనేది కూడా మొదలుపెట్టి అన్నీ బయటకు మాట్లాడాల్సిన పరిస్థితిలో కవిత కూడా రావచ్చు. కవిత ఇప్పటివరకు కుటుంబ వ్యవహారాలు ఎక్కడా మాట్లాడలేదు, కేవలం పార్టీకి సంబంధించే మాట్లాడారు. కానీ అసలు సమస్య మొదలైందే కుటుంబ వ్యవహారాల దగ్గర అనేటువంటి అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. రాజకీయ వర్గాల్లో ఇటు బీఆర్ఎస్లో కానీ కవితకు కానీ చాలా క్లోజ్ సర్కిల్స్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తుంది ఇదే. కానీ కవిత ఎక్కడా ఆ విషయాలు మాట్లాడలేదు. ఇప్పుడు ఎప్పుడైతే కేటీఆర్ కానీ లేదంటే బీఆర్ఎస్ అధిష్టానంలో ఉన్నటువంటి కీలక నాయకులు వచ్చి కవితని అటాక్ చేయడం మొదలు పెడతారో అప్పుడు ఆటోమేటిక్గా కుటుంబ విషయాలు బయటకు రావాల్సి వస్తుంది. అలాగే ఇంటర్నల్గా చాలా విషయాల గురించి బయటకు చర్చించాల్సిన పరిస్థితి వస్తుంది. సో అలాంటి పరిస్థితి లేకుండా బీఆర్ఎస్ కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకు ఇన్ని వ్యాఖ్యలు చేసినప్పటికీ కవిత గురించి ఎక్కడా కూడా బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఎక్కడా నోరు జారింది లేదు. ఎక్కడ కనీసం కవిత చేసినటువంటి వ్యాఖ్యలకి సమర్థించుకునే పద్ధతి కానీ సమర్థించుకోను లేదు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, తిరిగి దాడి కూడా చేయలేదు. అంటే ఒక రకమైనటువంటి స్ట్రాటజీని ఇక్కడ ఫాలో అవుతున్నారనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. అటాక్ చేస్తే నష్టం జరుగుతుందనేది ఇంకా వాళ్ళు క్లియర్గా అర్థమైంది. అలాగే కవిత కూడా చాలా స్ట్రాటజిక్గానే మూవ్ అవుతున్నారు. నా పార్టీ అంటూనే, నా అన్న అంటూనే, నా తండ్రి అంటూనే పార్టీలో ఉన్నటువంటి పార్టీలోని చాలా కీలకమైనటువంటి అంశాల గురించి, ముఖ్యమైన నాయకుల గురించి, అవినీతి గురించి, పెద్ద నాయకుల అవినీతి గురించి మాట్లాడారు. సో ఎవరి స్ట్రాటజీలో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా మూవ్ అవుతున్నారు. మరి ఎప్పుడు ఈ ఐస్ బ్రేక్ అవుతుంది అనేది మాత్రం ఎవరికి తెలియడం లేదు. అంటే ఒక రకమైనటువంటి రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయిన పరిస్థితుల్లో ఎప్పుడు పూర్తి స్థాయిలో ఇక యుద్ధం మొదలవుతుంది ఇరు పక్షాల మధ్య అనేది మాత్రం తెలియడం లేదు. కానీ జాగ్రత్త పడుతున్నారు. ఎందుకు అంటే ఇంకా నష్టం జరగకుండా ఉండేందుకు. కవిత నష్టపరచాలనుకుంటే బీఆర్ఎస్ కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది అన్నటువంటి ఆలోచనలో కవిత కూడా కుటుంబ విషయాలు మాట్లాడడం లేదు. అసలు సమస్య అక్కడే వచ్చిందని చాలామంది అంటున్నారు. సో మధుతో మాట్లాడదాం ఒకసారి. మధు, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నట్లుగా కవితను డైరెక్ట్గా విమర్శించకపోయినప్పటికీ కూడా పార్టీ తీసుకున్న యాక్షనే మ్యాండేట్ అని చెప్పడం ద్వారా కవిత స్ట్రాటజీనే ఫాలో అవుతున్నారు కదా. కవిత ఎలాగైతే నా పార్టీ, నా తండ్రి, నా అన్న అంటూనే పార్టీలోని కొన్ని కీలకమైన విషయాలను ఎలా బయట పెట్టారో పార్టీ తీసుకున్న యాక్షనే అల్టిమేట్ అని చెప్తూ కేటీఆర్ కూడా అదే పని చేస్తున్నారు ఒక రకంగా. సో ఎవరి స్ట్రాటజీ వాళ్ళకి క్లియర్గా కనిపిస్తోంది. సో మున్ముందు ఈ మధ్యలో ఐస్ ఎప్పుడు బ్రేక్ అవబోతోంది, మున్ముందు పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉందంటారు? అండ్ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఇంకా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ రెండు అంశాలు ఈరోజు కేటీఆర్ మాట్లాడిన దాంట్లో మొదటిసారి కవిత అంశాన్ని ప్రస్తావిస్తూ సస్పెండ్ అయిందనేటువంటి మాటను కూడా తీసుకోకుండా ఇంటర్నల్గా పార్టీలో డిస్కస్ అయింది, యాక్షన్ తీసుకున్నాం, ఆల్రెడీ అయిపోయింది, దాని గురించి మాట్లాడడానికి ఇప్పుడు ఏమీ లేదు, మాట్లాడాలనుకోవట్లేదు అనేటువంటిది ఒక మాట. ఇది కవిత పేరు తీసుకోకుండా మాట్లాడినటువంటి అంశం. దీంట్లోనే మరొక రెండు అంశం సస్పెన్షన్కి సంబంధించినటువంటిది. అంటే మొదటి నుంచి ఆయన చెప్తున్నట్టుగానే ఒకసారి
పార్టీ అంతర్గతంగానే మాట్లాడాలి, బహిరంగంగా మాట్లాడొద్దు, బహిరంగంగా ఎవరు మాట్లాడినా కూడా చర్యలు ఉంటాయి అనేటువంటి స్టేట్మెంట్ గతంలో చేసింది. అంతకుముందు ఒకసారి కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్య ఈరోజు రిఫ్లెక్ట్ అయింది. అంటే మాట్లాడకపోయినా, కవిత పేరు తీసుకోకపోయినా సస్పెండ్ చేశాము, ఆమె మాట్లాడింది తప్పు అని ఓపెన్గా చెప్పకపోయినా ఆమె తప్పు చేసింది కాబట్టి పార్టీ ఇంటర్నల్గా డిస్కషన్ అయింది, తర్వాత ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశాము అనేటువంటిది కేటీఆర్ ఈరోజు క్లారిటీ ఇచ్చారు. సొంత చెల్లి పార్టీ ఎమ్మెల్సీ, సో ఆమెను పార్టీ నుంచి బయటికి పంపినటువంటి సిచ్యువేషన్. ఈ అంశం పైన ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయిలో కేటీఆర్ రెస్పాండ్ అయిన తర్వాత దీనికి ఇంకొకరు మాట్లాడడానికి అవకాశమే లేదన్నట్టుగా ఒక మెసేజ్ ఇచ్చారు కేటీఆర్ ఈరోజు. అంశాల్లో పేరు సస్పెన్షన్ తీసుకోకుండా పార్టీ చర్య తీసుకుంది, ఇంటర్నల్గా చర్చ జరిగింది, దాని గురించి ఇప్పుడు మాట్లాడడానికి ఏం లేదు. ఇది ఒక అంశం. అయితే రెండవది, మిగతా వాళ్ళెవరు మాట్లాడడానికి అవకాశం లేకుండా కేటీఆర్ ఈరోజు మళ్ళీ రెస్పాండ్ అయ్యారు. అంటే కేటీఆరే కవిత పేరు తీసుకోలేదు, సస్పెండ్ అయిందని మాట్లాడలేదు. సో బీఆర్ఎస్ నెక్స్ట్ లీడర్షిప్కి అందరికి కూడా కవిత గురించి మాట్లాడొద్దు అనేటువంటి ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. హరీష్ రావు లండన్ నుంచి వచ్చినాక మామ కేసీఆర్తో పార్టీ ప్రెసిడెంట్తో భేటీ అయిన తర్వాత బయటకు వస్తారు, ఖచ్చితంగా వివరణిస్తారు, ఖచ్చితంగా ఆయన కవిత చేసినటువంటి ఆరోపణలపైన ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు అనేటువంటి చర్చ కొనసాగింది. కానీ ఎక్కడ కూడా కేటీఆర్ నోరు మెదపలేదు, ఎక్కడ హరీష్ రావు నోరు మెదపలేదు, ఎక్కడ కవిత పేరు తీసుకోలేదు. వారి విఘ్నతకే వదిలేస్తున్నారని మొన్న హరీష్ రావు అంటే ఈరోజు పార్టీలో ఇంటర్నల్గా డిస్కషన్ అయిపోయింది, పార్టీ ప్రెసిడెంటే చర్య తీసుకున్నాడు అనేటువంటిది. సో మొదటిసారి కవిత పైన రెస్పాండ్ అయినా పేరు తీసుకోవడానికి ఇష్టపడలేదు కేటీఆర్. దాంతోపాటు క్యాడర్కి ఒక మెసేజ్ ఇచ్చారు. ఇది పక్కన పెడితే రెండవ అంశం, కవిత నుంచి అక్కడి నుంచి ఎదురవుతున్నటువంటి దాడి. ఆల్రెడీ హరీష్ రావు, సంతోష్ రావు పేరు చాలా స్పష్టంగా ఆమె ఆరోపణలు చేస్తూ అటాక్ చేస్తూ పోతుంటే ఇంకా కొద్ది మంది ఎవరైతే ఉన్నారో వారందరి అంశాలను సోషల్ మీడియాలో ఆమె ఎక్స్పోజ్ చేస్తున్నారు. కవితక్క అప్డేట్స్ అనేటువంటి సోషల్ మీడియా ఖాతాల్లో వారి పేర్లు తీసుకోకుండా, ఎగ్జాంపుల్ పూర్తి పేర్లు తీసుకోకుండా, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఉంటే విద్య అనేటువంటి పేరు ఒక్కటి తీసుకుంటున్నటువంటి పరిస్థితి. మా ఇంటి పేరు మాత్రమే ఉంది, ఆయనకు మిగతా మాకేం సంబంధం లేదు. కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కోరుట్లకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ దగ్గర కొంత డబ్బులు తీసుకొని కేసీఆర్ని ఓడించే ప్రయత్నం చేశారు. గతంలో 8 కోట్లు తీసుకున్నటువంటి ఆరోపణను ఆయన పేరు ప్రస్తావించకుండా విద్య ఆయన ఫోటో పెట్టి బ్లాక్ చేసి ఈ రకంగా చేయడం. ఆమె అటాక్ మాత్రం ఆపట్లేదు, కానీ ఇక్కడ నుంచి ఆమె గురించి పెద్దగా మాట్లాడొద్దు అనేటువంటి ఇండికేషన్ ఈరోజు కేటీఆర్ ప్రెస్ మీట్లో ఇచ్చినట్టుగా కనిపించింది నందు. సో ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్లో ఈ అంతర్గతమైనటువంటి ఇబ్బందులు ఇంకా కొన్ని రోజులు ఎదుర్కొనే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నాయకులు, క్యాడర్ కానీ పార్టీ కానీ. కవిత మాత్రం అక్కడ ఆగనంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దొంగలు, కోవట్టులు, పార్టీకి నష్టం చేసిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళందరినీ ఎక్స్పోజ్ చేసే తీరుతామంటున్నారు. మొన్నటి వరకు ఏమో